నమస్తే, దిస్ ఇస్ శౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడతాం. నమస్తే సార్. నమస్తే. సార్, ట్రంప్ అంటే ప్రతిసారి కూడా ఈవెన్ మోదీని ఎక్కువగా ఆయన అంటే ఉన్నట్టే కలిసి ఉన్నట్టే ఉంటాడు. మళ్ళీ ఏదో ఒక టార్గెట్ చేస్తూ ఉంటాడు. వెటకారంగా ఆ హావభావాలు గాని లేదంటే ఆ డెసిషన్స్ గాని నా చేతిలోనే ఉన్నాయి అన్నట్టు బిహేవ్ చేస్తూ ఉన్నారు. సో రీసెంట్ గా కూడా మళ్ళా మోదీని ఆయన కొంచెం వ్యంగ్యంగా ఇది చేశారు అన్నట్టు. సో ఏం జరిగింది సార్ అసలు? అంటే గత కొంతకాలంగా ఇండియాకి అమెరికాకి మధ్య సంబంధాలు అయితే ఘోరంగా ఉన్నాయి. ఫస్ట్ దాంట్లో ఏమో హౌడీ మోడీ అని, నమస్తే ట్రంప్ అని, ఇలాగ వీళ్ళిద్దరూ చాలా క్లోజ్ ఫ్రెండ్స్ లాగా బిహేవ్ చేయడం ఇవన్నీ చూసాము. అప్పుడు కరోనా టైంలో కూడా ట్రంప్ రావడం ఇవన్నీ కూడా చూసాము. దాంట్లో తర్వాత కూడా ట్రంప్కి మోడీకి మంచి సంబంధాలు ఉన్నాయి కాబట్టి మోడీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, లేకపోతే ఇండియన్స్ కూడా అక్కడ ట్రంప్కే ఓటేశారు. కమలా హారిస్ ని ఓడించారు. సో ఒక రకంగా ఇండియన్ల ఓట్లు కూడా చాలా కీలకం అని చెప్పచ్చు. అంటే బీజేపీ కావచ్చు, లేకపోతే హిందుత్వవాదులు కావచ్చు, మొత్తంగా అక్కడ ట్రంప్ను గెలిపించడంలో ఇండియా రోల్ కూడా చాలా ఉంది. అది ట్రంప్ కూడా గుర్తించాడు, ట్రంప్ కూడా చెప్పాడు. అయితే రాను ట్రంప్ నేచర్లో మార్పు వచ్చింది ఇండియా పట్ల. ముఖ్యంగా మన ఇండియాకి పాకిస్తాన్ మధ్య వారప్పుడు కూడా అసలు యుద్ధం ఆగిందని ఎవరికి తెలియదు. మనకి ఇండియా కానీ చెప్పలేదు, పాకిస్తాన్ చెప్పలేదు. సడన్ గా ట్రంప్ ట్వీట్ చేశాడు. సో అసలు ఇదేంది, నిజమాబద్ధం అని నమ్మే ఇది లేదు ఎవరికి కూడా. ఎందుకంటే మనం సక్సెస్ లో ఉన్నాము, మనం అప్పర్ హ్యాండ్ లో ఉన్నాము అని మన మీడియా అంతా అదరగొడుతుంది. వారు చంపేయండి, నరికేయండి పాకిస్తాన్ కొడుతుంటే సడన్ గా వచ్చి నిప్పులో నీళ్లు పోసినట్టు ట్రంప్ అనౌన్స్ చేశాడు. అప్పుడు కూడా మోడీ మాట్లాడలేదు. మోడీకి ఒక రకం పొరుగు పోయిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఎవడో సంబంధం లేనోడు వచ్చి యుద్ధం అయిపోయిందని చెప్తే వీళ్ళు దాన్ని కనీసం కౌంటర్ చేసే పరిస్థితిలో కూడా లేదు. ఇప్పటికి కూడా మోడీ దాని మీద డైరెక్ట్ గా ఎక్కడ ట్రంప్ చెప్పింది అబద్ధము, మేము ట్రంప్ ఆపలేదు యుద్ధాన్ని, మేమే ఆపాము, మా పర్పస్ సాల్వ్ అయింది కాబట్టి మేము ఆపామని చెప్పుండొచ్చు. అది ఇప్పటి వరకు చెప్పలేదు డైరెక్ట్ గా. అధికారులు వాళ్ళు వీళ్ళు మాట్లాడారు కానీ. సో అంటే ఆయన ఒక్కసారి కాదు, పదే నేను యుద్ధాన్ని ఆపాను, నేను ఇన్ని యుద్ధాలు ఆపాను, ఇండియా పాకిస్తాన్ నేనే ఆపాను అని చెప్పుకుంటూనే ఉంటాడు. దాన్ని ఎప్పుడు కౌంటర్ చేయలేదు. దాని తర్వాత ఏమైంది, రెసిప్రాకల్ టారిఫ్స్ అనేసి 25% టారిఫ్స్ మన దేశం నుంచి అమెరికాకు వెళ్ళే గూడ్స్ మీద పెంచాడు. సో దానివల్ల మనకి అఫెక్ట్ అయింది ఎందుకంటే 25% 100 రూపాయలు అమ్మేది 125 రూపాయలు అయింది. సరే, అది కూడా ఓకే. దాని తర్వాత ఏమైంది, కొన్ని కండిషన్లు పెట్టాడు ట్రంప్. అంటే మా వస్తువుల మీద మీరు తగ్గించండి అంటే లాస్ట్ బడ్జెట్ లో మోడీ ప్రభుత్వం చాలా వరకు తగ్గించారు. ముఖ్యంగా మోటార్ బైక్స్ మీద, హ్యాడ్లీ అండ్ వీటి మీద తగ్గించారు. కాకపోతే ఏంటంటే మన రైతుల్ని సేఫ్ గార్డ్ చేయాలి కాబట్టి మన అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ మీద ప్రోడక్ట్స్ ని ఎంకరేజ్ చేయాలి కాబట్టి అమెరికా నుంచి వచ్చే అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ మీద ట్యాక్స్ మాత్రం ఎక్కువగానే ఉంది, టారిఫ్స్ మాత్రం ఇండియాలో. సో అది కారణం ఏంటంటే అతనికి ఎలాగా అమెరికా ఫస్ట్ పాలసీ ఉందో మోడీకి కూడా ఇండియా ఫస్ట్ పాలసీ ఉంటది కదా. సో దానివల్ల మోడీ ప్రభుత్వం కూడా అన్నిటికీ తల ఊపలేదు, కానీ కొన్నిటికి ఒప్పుకున్నారు వీళ్ళు. అంటే ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండాలి కాబట్టి కొంత ఎక్కడ తగ్గాలో కూడా అది ఇంపార్టెంట్ అనేసి ట్రంప్ చెప్పిన కొన్ని కండిషన్లకు ఒప్పుకున్నారు. అలాగే రాబోయే కాలంలో డిఫెన్స్ సంబంధించి కూడా వాళ్ళ దగ్గర నుంచి, అమెరికా దగ్గర నుంచి కొంటామని చెప్పారు. అలాగే ఆయిల్ కూడా రష్యా నుంచి తగ్గించి అమెరికా నుంచి ఆయిల్ పెంచుకుంటామని చెప్పారు. అట్లాగే మళ్ళీ మనకి H1B వీసాలకు సంబంధించి కూడా చేసినా కూడా గమ్మనున్నారు. అట్లాగే మన వాళ్ళని ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ పేరుతో సంకెళ్ళు వేసి ఇక్కడ తీసుకొని వచ్చి ఏదో సరుకుల్ని లారీలో తెచ్చి వదిలినట్టుగా, టమాటోల్ని తోసినట్టుగా వచ్చి తోస్తే కూడా మన ప్రభుత్వం గట్టిగా దాని మీద నిరసన తెలియజేయలేదు. ఎందుకు తెలియజేయలేదంటే వాడు బలవంతుడు, వాళ్ళతో మనకు అవసరాలు ఉన్నాయి, మంది అత్యంత అదేంటంటే నెంబర్ 1 ఇంపోర్టర్ ఆఫ్ ఇండియన్ గూడ్స్ అమెరికా కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మోడీ ప్రభుత్వం చాలా సంయమనంతో ఓపికగా ఉంది. వ్యక్తిగతంగా ఏదో తీసుకొని మనం ఎట్లంటే అట్లా ట్రంప్ లాగా మనం మాట్లాడకూడదు అనే ఒక ఓపిక బట్టి ఉన్నారు. కానీ దాన్ని ట్రంప్ అలుసుగా తీసుకొని ఇంకా రెచ్చిపోతున్నాడు. తర్వాత రష్యా నుంచి ఆయిల్, రష్యా నుంచేమో యూరప్ ఉంటుంది మళ్ళీ ఆయిల్. ఈవెన్ అమెరికన్ కంపెనీలు ట్రేడ్ చేస్తాయి,
మళ్ళీ రష్యా నుంచి మనం ఆయిల్ తీసుకొని మనం దాన్ని రిఫైన్ చేస్తే మళ్ళీ యూరోప్ ఉంటది. అంటే డబుల్ స్టాండర్డ్స్ చూడండి. అమెరికా, యూరోప్ ఏమో ఆంక్షలు విధిస్తాయి రష్యా మీద. మళ్ళీ రష్యా ఆయిల్ మనం తీసుకొచ్చి మనం రిఫైన్ చేస్తే మళ్ళీ యూరోప్ అమ్ముతాం. వాళ్ళు తీసుకుంటారు, తీసుకోకూడదు కదా. అవును. సో ఈ డబుల్ స్టాండర్డ్ అన్నమాట. ఈ డబుల్ స్టాండర్డ్ లో భాగంగా రష్యా నుంచి నువ్వు ఆయిల్ కొంటున్నావు కాబట్టి నీ మీద ఇంకొక 25% ట్యాక్స్ పెంచుతామని పెంచాడు. దాంతో మనకి రష్యా నుంచి ఆయిల్ కొంత తగ్గింది మధ్యలో. సో తగ్గిన దానికి కారణాలు ట్రంప్కు భయపడి కాదు. మనకేందంటే రష్యాలో ఆయిల్ నిల్వలు కొంత తగ్గాయి. ఎందుకంటే ఉక్రెయిన్ వాళ్ళ ఆయిల్ దీని మీద రిసోర్సెస్ మీద బాంబులు వేయడం, దానివల్ల తగ్గింది. రెండోది వాళ్ళకి అక్కడ యుద్ధం కాబట్టి అవసరాలు పెరిగాయి. ఆ రకంగా కొంత తగ్గింది మధ్యలో. మళ్ళీ నవంబర్లో పెరిగింది. యాక్చువల్గా నవంబర్లో 1.7 మిలియన్ బ్యారల్స్ పర్ డే మనం దిగుమతి చేసుకున్నాం. డిసెంబర్లో కూడా 1.5, ఇంకా క్లియర్గా లెక్కలు రాలేదు కానీ ఆల్మోస్ట్ 1.5 మిలియన్ బ్యారల్స్ పర్ డే డిసెంబర్లో కూడా. సో ఇది తగ్గింది, తగ్గలేదు యాక్చువల్, మళ్ళీ పెరిగింది అనమాట. మధ్యలో కొంత తగ్గింది, మళ్ళీ పెరిగింది ఇప్పుడు. సో ఈ నేపథ్యంలో ట్రంప్కి ఏంటంటే తీవ్రమైన అసహనం పెరిగిపోతుంది. ఆ మధ్య కూడా మోడీ నన్ను హ్యాపీగా ఉంచాలి, హ్యాపీగా ఉంచలేదు అంటే మోడీకి ట్రంప్ హ్యాపీగా ఉంచడమే మోడీ అదే నన్ను హ్యాపీగా చూసుకోవాలి కదరా అని భార్య భర్తను అన్నట్టు, భర్త భార్యను అన్నట్టు ఉంది తప్ప చాలా చనువు తీసుకుంటున్నాడు. ఒక దేశాధ్యక్షుడు వాళ్ళ దేశంతో పోలిస్తే మన అనేక రకాలుగా మనకు కూడా ఇంపార్టెన్స్ ఉంది. ముఖ్యంగా అమెరికా అండ్ యూరోపియన్ దేశాలను పక్కన పెడితే 85% ప్రపంచానికి ఒక రకమైన లీడర్షిప్ వహిస్తున్నట్టుగా చెప్పుకోవచ్చు ఇండియా. ఎందుకంటే అతిపెద్ద ఎకనామీ, రెండోది గ్రోయింగ్ ఎకనామీ. యూరోప్ కానీ అమెరికా గ్రోయింగ్ కాదు, మిగతా 85% గ్రోయింగ్ ఎకనామీ. ఆ గ్రోయింగ్ ఎకనామీలో లీడర్షిప్ లో ఉంది ఇండియా. అలాంటి ఇండియా ప్రధానమంత్రిని పట్టుకొని నువ్వు నన్ను హ్యాపీగా ఉంచట్లేదు అని మాట్లాడడం అనేది అందరికి షాక్ అయ్యారు. సరే వీడి క్యారెక్టర్ ఇంతే, ఇతని క్యారెక్టర్ అనుకున్నారు. వీడికి అంటే ఒక పబ్లిక్ డీసెన్సీ, ఒక ఇది ఉండాలి కదా, అదేమీ లేదు అతనికి. ట్రంప్కి ఒక డీసెన్సీ కానీ, ఒక పబ్లిక్ లో ఉండేటప్పుడు ఒక దేశ ప్రెసిడెంట్ ని ఎలా ఉండాలి, వేరే దేశ సార్వభౌమ కంట్రీగా ఉంటున్న వెనిజులాలో పోయి వాళ్ళ ఇంట్లో బెడ్రూమ్ లో భార్య భర్తను పట్టుకొని వచ్చిన అధ్యక్షుడిని, వాళ్ళ భార్యను పట్టుకొని వచ్చిన అతనికి డీసెన్సీ ఉంటదని ఎలా అనుకుంటాం కానీ. సో ఈ మోడీతో ఇలా ఉంటాడని ఎవరు అనుకోలేదు. ఇప్పుడు ఇంకా ఘోరంగా మోడీ వచ్చాడు అని, ఇట్లా వచ్చాడు నాతో, సార్ నాకు అపాయింట్ ప్లీజ్ సార్ అన్నాడు. ఇవన్నీ మా మోడీని అభినందిస్తూ ఎగతాళి చేస్తున్నాడు, మొన్న చేశాడు. సో అంటే ఈయన కూడా వెయిట్ చేస్తూ ఉన్నాడు. ఈ కాంటెక్స్ట్ అది దాని తర్వాత వస్తాను. ఎందుకు చేశాడు అనే కాంటెక్స్ట్ ఏంటంటే, మనం అమెరికా నుంచి కూడా డిఫెన్స్ ఎక్విప్మెంట్ కొంటున్నాము. 2015లో మనం అమెరికా నుంచి కొన్ని అపాచే హెలికాప్టర్లు అంటారు, అపాచే హెలికాప్టర్ని మనం 68 హెలికాప్టర్ని పెట్టామన్నమాట. సో అందులో 22 2015లో మనకి డెలివరీ వచ్చింది. తర్వాత 2020లో 6 కావాలంటే ఆ డెలివరీ రాలా, 15 months రాలేదు. సో దాన్ని అడిగాడు మోడీ. ఇప్పుడు అతను సెల్లరు, మనం బయ్యర్ అండి. సో సెల్లరు మనకు ఒక హామీ ఇచ్చాడు, మనం డబ్బులు ఇచ్చాం, నీకు ఇన్ని విమానాలు ఇంత లోపల ఇస్తానన్నాడు. 15 నెలలు లేట్ అయింది. బయ్యర్ అడగడా, బాబు నువ్వు ఇస్తానన్నావు 15 నెలలు లేట్ అయిందంటే బయ్యర్ని సెల్లర్ ఎగతాళి చేస్తున్నాడు అనమాట. నువ్వు ఇట్టొచ్చావు, నువ్వు ప్లీజ్, నువ్వు ఇట్టొచ్చేది ఏంటి, నువ్వు బయ్యరు, నువ్వు సెల్లరు, మేము బయ్యరు. ఇదొక కమర్షియల్ ట్రాన్సాక్షన్. కమర్షియల్ ట్రాన్సాక్షన్ లో నువ్వు నీ హామీ నిలుచుకోలేనప్పుడు అడుగుతారు. అంటే ఇక్కడ ఏంటంటే అతను తప్పు, అది అతను సప్లై చేయకపోవడం అతను తప్పు. ఇన్ టైంలో డబ్బులు తీసుకొని ఇన్ టైంలో సప్లై చేయలేదు అతను తప్పుని కప్పిపుచ్చుకుంటూ కొనుక్కుంటున్న అతన్ని ఎగతాళిగా మాట్లాడడం అనేది అతనికి రియల్ ఎస్టేట్ లో అలవాటు అని చెప్తున్నారు. రియల్ ఎస్టేట్ లో కూడా ఇతను ఇలాగే చేస్తుండేవాడు. అంటే బయ్యర్స్ ని ఎగతాళి చేయడం, వాళ్ళని కామెడీలు చేయడం. ఇది అతని మీద సినిమా కూడా వచ్చింది ఆ మధ్య. సో ఇవన్నీ కూడా దాంట్లో కూడా ఉన్నాయి. అలాగా ఇతను ఇప్పుడు మోడీని చేస్తున్నాడు. సో ఇక్కడ మోడీ ప్రభుత్వం ఎలా రియాక్ట్ అయిందంటే, దీని మీద ఇంతవరకు రియాక్ట్ కాలేదు. అయితే వెనిజులా మీద మాత్రం జయశంకర్, మన విదేశాంగ శాఖ మంత్రి, రియాక్ట్ అయ్యాడు. కానీ అది కూడా గట్టిగా ఖండించలేదు. సమన్వయం పాటించండి, ఇది కరెక్ట్ కాదన్నట్టుగా మాట్లాడారు. కానీ సీరియస్ గా ఒక చైనా లాగా, ఒక రష్యా లాగా ఇండియా ఖండించలేదు వెనిజులాకు సంబంధించి కూడా. ఎందుకు ఖండించలేదు అంటే, చాలా మంది ఏమో మోడీ
విశ్వగురు అని 56 ఇంచి చెస్ట్ అని ఇలాగంతా రొమ్ము విడ్చుకుని చేసేవాడు. ఇప్పుడు చూడు ట్రంప్ ముందు ఏం చేస్తున్నాడని మోడీ వ్యతిరేకులు విమర్శిస్తున్నారు. కాకపోతే ఏంటంటే జియో పాలిటిక్స్లో అలా ఉండవు. జియో పాలిటిక్స్లో ఎక్కడ తగ్గుండాలి, ఎక్కడ చేయాలి అనేది తెలిసి ఉండాలి. ఇప్పుడు యూరప్, మనమే కాదు, యూరప్ కూడా ఖండించలేదు. కానీ ఇప్పుడు యూరప్ లో కూడా ఇతను గ్రీన్లాండ్ మాదంటున్నాడు. సో డెన్మార్క్ అది గ్రీన్లాండ్ అంటే ఇది మొన్న ఆయన ఇంటర్నేషనల్ జియో పాలిటిక్స్ ని ఎక్స్ప్లెయిన్ చేసే ఒక సీనియర్ జర్నలిస్ట్ చెప్తున్నాడు. మోడీ ఏంటంటే చిన్నపిల్లోడు చాక్లెట్ చూస్తే అది నాకు కావాలి, ఇంకేదన్నా స్వీట్ చూస్తే ఇది నాకు కావాలని, బొమ్మ చూస్తే నాకు కావాలని ఎలా అంటాడు, అలాగే ఏ దేశంలో ఆ దేశంలో ఆయిల్ ఉందా అది నాకు కావాలి, ఈ దేశంలో ఐలాండ్ ఉందా ఇది నాకు కావాలి అనే టైప్ లో ట్రంప్ బిహేవ్ చేస్తున్నాడు. సో అయితే ఇక్కడ ఏమవుతుందంటే మనకి మన అవసరాల్ని లాంగ్ టర్మ్ దీన్ని దృష్టిలో పెట్టుకొని మోడీ ప్రభుత్వం సైలెంట్ గా ఉంది తప్ప, ఇప్పుడు మనం కూడా అలాగే బిహేవ్ చేస్తే మొత్తం సంబంధాలు చెడిపోతాయి. మనకి అది ఏదో పర్సనల్ ఈగోగా తీసుకుంటే మోడీ, దీనివల్ల దేశ ప్రయోజనాలు, ముఖ్యంగా లాంగ్ టర్మ్ దేశ ప్రయోజనాలు దెబ్బతింటాయి. ఎందుకంటే మనం ఇప్పటికి కూడా మన ఎగుమతులకి ప్రధానంగా ఆధారపడి ఉండేది అమెరికా. సర్వీసెస్ కూడా అంటే దాదాపు 86 బిలియన్ బయలేటరల్ ట్రేడ్ ఇండియాకి అమెరికాకి మధ్య ఉంది. సో సర్వీసెస్ కూడా మన వాళ్ళు అక్కడ 54 లక్షల మంది ఇండియన్ ఆరిజిన్ పీపుల్ అక్కడ ఉన్నారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మోడీ సమన్వయం పాటిస్తున్నాడు అనేది ఇంపార్టెంట్. అది అర్థం చేసుకోవడం ఇంపార్టెంట్. అంటే ఇక్కడేదో వాడన్నాడు నేనున్నాను అని కాకుండా, వాడనే పొజిషన్ లో ఉన్నాడు, మనం వినే పొజిషన్ లో ఉన్నాము. కాబట్టి మనం ఓపిక పట్టుకోవాలి. మనం కూడా అలాగే మాట్లాడితే అసలుకే మోసం వస్తుంది. అంటే ఇక్కడ ఎమోషనల్ లేకపోతే ఇంకొకటి పర్సనల్ ఈగోనో అది కాకుండా దేశ ప్రయోజనాలు, విశాల దేశ ప్రయోజనాలు, లేకపోతే ప్రపంచం వ్యాప్తంగా ఇవాళ ఉన్న పరిస్థితులను అర్థం చేసుకొని ఈ మొత్తం దీంట్లో జాగ్రత్తగా ఉండడం అనేది ఇంపార్టెంట్. సరే అతను అంటే అన్నాళ్ళే, చాలా మంది అదే అనుకుంటారు. ఎవడన్నా మనల్ని అంటే చాలా మంది అంటే వదిలేసారా అనుకుంటారు. అదే పద్ధతిలో అదేదో వీక్నెస్ అనుకోకూడదు. పరిస్థితులకి అర్థం చేసుకుని ఉండాలి. లాంగ్ టర్మ్ విషయాలను కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఇదొక్క సంఘటన ఐసోలేట్ చూడకూడదు. టోటల్ కాంటెక్స్ట్ లో ఇష్యూలో ఎలా ఉండాలి అనేది ఇంపార్టెంట్. ఆ రకంగా మోడీ కావచ్చు, మోడీ ప్రభుత్వం కావచ్చు, ఆచితూచి వ్యవహరించడం నా అభిప్రాయం ప్రకారం ఇప్పుడు కరెక్టే తప్ప, మనం ఇప్పుడు ఢీకొని రారా చూసుకుందాం అనే పరిస్థితి ఇవాళ లేదు. ఆల్రెడీ మనకి ఇక్కడ బంగ్లాదేశ్ ఇబ్బందులు ఉన్నాయి, పాకిస్తాన్ ఇబ్బందులు ఉన్నాయి, నేపాల్ ఇబ్బంది, అంటే చుట్టుపక్కల నైబరింగ్ కంట్రీస్ తోనే మనకు బాగాలేదు. ఇప్పుడు ట్రంప్ తో కూడా పెట్టుకున్నాం అనుకో, ట్రంప్ వీటిని ఇంకా కూడా ఎగదోలగలడు, మనకి నష్టం చేయగలరు. సో అతను పైగా అతను మెథడ్ ఇన్ మ్యాడ్నెస్ అంటారు, అది కూడా లేదు అతనికి. ఎప్పుడేం చేస్తాడో తెలియదు. సో అందువల్ల ఆచితూచి వ్యవహరించడమే కరెక్ట్. అదే చేస్తుంది మోడీ ప్రభుత్వం.